ప్రవీణ్ నాకు ఫోన్ చేసింది ఈ బంగ్లా నుంచి. ఆ ఫోన్ నెంబర్ ఉన్న అడ్రస్ ఇదే. వీణెక్కడో చూసినట్టుంది. విశ్వనాథ్ గారి ఇంట్లో చూశాను. వాడి కూతురు పెళ్లి చేస్తున్నాడు అన్నమాట. వాడు వాళ్ళకని చూస్తుంటే కూతురు పెళ్లి చేస్తున్నట్లేదు. కూతురు వయసులో ఉన్న అమ్మాయిని వాడే చేసుకుంటాడేమో అని డౌట్ గా ఉంది. చూసావా అక్క, మన ఇద్దరు చాలదన్నట్టు మూడో దాన్ని తెచ్చుకున్నాడు. మన దగ్గర లేనిది దాని దగ్గర ఉన్నది ఏమిటో. వయసే పిచ్చి మహమ్మ దొంగ సచ్చినాడు. పదండి. చాలు కానీ దొరితే వీడి సంగతి ఏంటో చూద్దాం రా. ఏంటి ఏంటి ఎవడో చచ్చినట్టు ఏడుస్తారేంటి? దిష్టి తీసేయండి, లోపల తీసుకెళ్ళండి. నేను నా కోసం చేసుకున్నానా? మీకోసం కదా, ఏదో తోడు ఉంటుందని. తీసుకెళ్ళండి. టేక్ కేర్ ఇన్ సైడ్. జాగ్రత్తగా దగ్గర కూర్చోబెట్టుకోండి. ఏం బాబాయ్ ఎలా ఉంది ఫిగర్? సూపర్. నీకు మూడో పెళ్లి ఏంట్రా? అంటే 2 పెళ్లిళ్ళకి నువ్వు రాలేదు కదా బాబాయ్, మూడో పెళ్లి చూసి చచ్చిపోతావు చేసుకున్నా. అవునమ్మా, మీకోసమే చేసుకున్నాను రా. మీకు ఇంగ్లీష్ నేర్పడానికి టీచర్ కావాలి కదా, అందుకని చేసుకున్నా. మ్యాథ్స్ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటానా? హెడ్ మాస్టర్ చేసుకోవచ్చుగా, అన్నీ నేర్పించుద్ది. ఊరుకోమ్మా, ఎడవకు. ఆ సైతాన్ని పెళ్లి చేసుకునే కన్నా చావటం మంచిది. వీడింతేనమ్మా, పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలున్న తండ్రులకు వెతికి మరీ అప్పులిస్తుంటాడు. రుణమాఫీ పథకం కింద పెళ్లి చేసుకుంటాడు. మేము అలాగే ఇరుక్కున్నాం. మీనాక్షి మనం హనీమూన్ వెళ్ళడానికి సింగపూర్ అరేంజ్ చేశా. కాకపోతే 2 లక్ష రూపాయలు అంటున్నారు. అవసరమా అని ఆలోచిస్తున్నా. అయితే ఓ పని చేయండి, ఆ అమ్మాయిని ఒక్కదాన్ని పంపించేసేయండి. మీరు ఎలాగో అక్కడికి వెళ్ళి చేసేదే లేదా? ఏంటే బాగుతున్నావు? మా ఆయన విమానం మాత్రం బాగా ఎక్కుతాడమ్మా. మీనాక్షి హలో, ఏంటమ్మా అలా పెడతావు మొహం? మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? రసికుడే. సూసైడ్ పాయింట్ కి. సూసైడ్ పాయింట్. అల్లయ్య వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగత్తుకి ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలే వారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళే భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజునే నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే. సార్ నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్ అయినా భీమవరం కలెక్టర్ అయినా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది, హైడ్రోసెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం. ఎల్లవయ్యా, నేను మీకోసం రాలేదు, మనస గారి కోసం. మనస మాను మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ మాట్లాడాలి. కనెక్షన్? కనెక్షన్ ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తేల్చుకోవాలనుచా. మనసా ఎవరండి? ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్ వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పట్టిద్దురండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న, మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు మా దప్ప కబుర్లు ఆడేసుకుని ఉంటారు. అబ్బే అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకు కాదే, నీకు. ప్రేమ పిచ్చి, మీ బావ పిచ్చి, ఆడితో ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాలని అయిపోయావే నా చేతిలో. ఆడేంటే నేను రక్షించేది. బాగా కాపాడతా. నిన్ను కాపాడేది. అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడోడు. మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురానగర్ మానస ఇంటికా? సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్? అవును సార్. జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కూడా నన్ను అనుమానించేలా చేసావు కదరా.
తప్పకుండా తప్పండి. ఎందుకో మాంగళ్యం తంతునా నేనా అందుకోమన్నది మంత్రం కాదురా, ఐరన్ బాక్స్. ఇక్కడ జరుగుతుంది శోభనం కాదురా దరిద్రుడా, పెళ్లి. పెళ్లి బాక్స్ అందుకో. సారీ బ్రదరు. అక్క, ఈ నెక్లెస్ నువ్వు పెట్టుకో, నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు, ఝాన్సీకి పెట్టక్క, దానికి వేరే ఉందిలే, నువ్వు పెట్టుకో. ఈరోజు సుందరం ఎప్పుడు ఒంటరిగా వచ్చాడు, ఇలా సతీ సమేతంగా వచ్చావే? నేను సతీ సమేతంగా రావటం ఏంటన్నా మాటలో, దాని ఇంట్లో పెట్టి తాళం పెట్టొచ్చాను. పెద్ద మేడం గారు కాదు, చిన్న మేడం గారు వచ్చారు. అల్లుడు గారు, ఇన్నాళ్ళు మీరు మనిషి అనుకున్నారు, కానీ మీరు మనుషుల్లో దేవుడని నాకు ఇప్పుడే అర్థమైంది. మీరు నా బేబీని తెల్ల చూపు చూస్తున్నారని, మీ పెద్ద భార్యని పెద్ద చూపు చూస్తున్నారని నేను చాలా అపార్థం చేసుకున్నాను. కానీ మా బేబీ వెంట లేకుండా మీరు ఒక గంట కూడా ఉండలేరని నాకు ఇప్పుడే జస్ట్ నౌ తెలిసింది. ఐ ఆమ్ వెరీ 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 సారీ. సైలెన్స్ ప్లీజ్. ఈ పరిస్థితుల్లో మీరు అరిస్తే దేవమ్మ గారి గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. అంచేత కామ్గా వెళ్ళి మూల కూర్చోండి. పెళ్లికి వచ్చావా? కాదు, పెళ్లి పందిలో ఇతను బాకీ వసూలు చేసుకోవడం వచ్చాను. ఇస్తానే బాయ్, ఏదో బాకీ ఏంటి ఇచ్చేది నా మటను? అవతల పెళ్లి అయిపోతుంటాను. అయిపోవటం లేదు, ఆగిపోతుంది. ఏంటి నిజమే? నిజమేరన్నా అబ్బా. ఓర్ని అబ్బా, అవతల నిక్షేపంగా పెళ్లి అయిపోతుంటే ఆగిపోతుందంటావేంట్రా? అన్ఫినిష్డ్ ఫేసు అసలైంది కొట్టుకొచ్చేస్తే పెళ్లి ఎలా జరుగుతుందిరా? అసలు ఇది కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేసావా? మంగళసూత్రం కొట్టుకొచ్చేస్తే పసుపు కొమ్ము కట్టేస్తాడు. ఏది లేకపోతే పెళ్లి జరగదో అది కొట్టుకొచ్చేసా. ఏంటది? బెల్లం, జీలకర్ర. ఇక్కడ జీలకర్ర బెల్లం కనిపించవే? ఓరిని కడుపులో కడపాంపులు పెట్టో, అవి కూడా తినేసావా? లాభం లేదు, నువ్వు తక్షణమే గాడిపై దగ్గరికి వెళ్ళిపో. అక్కడున్న పుల్లలు పిడకలు డేగిసాలు మింగాయి. ఒక గాలిని కిరసనాలు తాగి అగ్గిపుల్ల పుట్టించుకున్న దరిద్రం వదులుతుంది. ఓకే బ్రదర్. జాగ్రత్త, లేస్తున్నాడు వాడు, లేస్తున్నాడు, జాగ్రత్త. అమ్మా, జీలకర్ర బెల్లం వరుస పోరు తెచ్చిపెట్టండి. ఇంకా వీళ్ళింట్లో జీలకర్ర బెల్లం మిగిలినాయా? తెలుసుంటే అవి కూడా కొట్టేసేవాడిని. ఓసారి ఫేసి స్మైలీ. మీ నోటన మాటనేట ఆవేశపడిపోయి తిట్టమాక, కొబ్బరి తోట మిస్ అవుద్ది. ఇంకా తోట కోట అంటావేంటి? అవతల బెల్లం పెడుతుంటే బెల్లం పెట్టగానే బెల్లం అవదు, కాపురం చెయ్యాలి కదా. అంటే నీకు పర్సనల్ గా చెప్తాను, పద పద. ఇప్పుడు వీటిని ఏం చెయ్యాలి? జీలకర్ర నోట్లో వేసుకో, బెల్లం నెత్తి మీద పెట్టుకో. థ్యాంక్స్. మాంగళ్యం సంతురానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం. మా డాడీ చూడుకో, ఏమీ చూడనట్టే ఉండు. హలో అన్నా, పాప కాలేజీలోనే ఉంది కదా? హలో హలో హలో, సరిగ్గా మాట్లాడరా. హలో 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 అన్నా, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా దొరకట్లేదన్నా. సార్, ఆ కిటికీ దగ్గర సిగ్నల్స్ బాగా వస్తాయి. నీ మామ్ మేము బయట కూర్చొని ప్రశాంతంగా ఆడుకుంటుంటే ఏసీ అని నీ బొందని లోపల తీసుకొచ్చావు. చీకేసిన తాటంగ్ మొహం నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన ఎవరో తెలుసా నీకు? మీరు ఆగండి సార్, ఆయన గత ఏంటో తెలుసా నీకు? 25 క్రితం ఆయన పెద్ద రౌడీ. మనం రిటైర్డ్ రౌడీస్, వాళ్ళు ప్రజెంట్ దాదాలు, వాళ్ళతో మనకెందుకు? అయితే ఏంటి సార్? అరే, నీకు సోడా ఫైట్ తెలుసా? సోడా ఫైట్ తెలుసా? చూపెట్టండి సార్, చూపెట్టండి సార్. అబ్బా, ఈ టెన్షన్ ఏంట్రా బాబు? అబ్బా, అన్న వచ్చిందన్నా. నా తల్లి మహాలక్ష్మి ఏ క్లాస్ లో ఉంటుంది? పైన బి సెక్షన్. చెప్పరా, వెళ్ళి చెప్పు.
మీ అమ్మాయిని ఎవరితోనో బైక్ మీద ఎక్కించి పంపించానని చెప్పు. కూజా మోహనాయాల. అసలు మీ అమ్మమ్మ తల్లి డోర్ తీసాడు రాయ్. రా, ఎక్కడ తెచ్చారు? టీ తాగడం పోయామన్నా. ఫోన్ చేస్తే తీయవే. సిగ్నల్ సరిగా అందడం లేదన్నా. అన్న పాప ఉంది ఇక్కడే చావండి. ఎదబ టెన్షన్ నాకు. అన్నా అడు గొల్లెం పెడితే పెట్టిండు కానీ టైం కుదిసిండు అన్న. పాప వైపు చూశాడనే ఒకటి కళ్ళు పీకేశాం. చిన్న పిల్లాడు వదిలేస్తున్నా. నీకు బతకాల్సిన వయసు చాలా ఉంది, బతుకు. అది కదా నా పాప ఐస్ క్రీమ్ అడిగితేను నువ్వెవడెవరో ఐస్ క్రీమ్ తినిపించడానికి. తప్పైపోయిందన్నా, ఇంకెప్పుడు అలా జరగదు. నీ మీద ఒట్టు. అంటే మా అన్న కావాలనా? అబ్బే అదేం లేదన్నా. చూసావో కళ్ళు పీకేస్తా. పిచ్చిన అమ్మో బూతులు మాట్లాడుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.